నమస్కారం. టీఎస్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెంలో జరిగే హిందూ సమ్మేళన కార్యక్రమానికి తన వంతుగా ₹1,00,000 విరాళం ఇచ్చిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. ఉంగుటూరు మండలం గొల్లగూడెం నల్లమాడు గ్రామాలలో సోమవారం జరిగే సీఎం పర్యటన జయప్రదం చేయండి. ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చబట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు. డిసెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం నుండి ఎన్కే గ్రౌండ్స్ లో జరిగే హిందూ సమ్మేళన సభలో ప్రతి ఒక్క హిందువు పాల్గొని జయప్రదం చేయండి. ఆహ్వాన కమిటీ సభ్యులు. లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోమ్ విద్యార్థులకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ. తాడేపల్లిగూడెం హిందూ బంధువులందరూ ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమానికి కూటమి అభ్యర్థి జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తన వంతు సహాయంగా ₹1,00,000 డొనేషన్గా ఇచ్చారు. పట్టణ బీజేపీ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్ విరాళాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు పొల్లాబాబి, పాలూరి వెంకటేశ్వరరావు, పైబోయిన వెంకటరామయ్య, బలసలమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ అంజీబాబు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 1వ తేదీన తాడేపల్లిగూడెం హిందూ బంధువులందరూ తలపెట్టినటువంటి ఈ హిందూ సమ్మేళన కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా మన సోదరులందరినీ ఆశీర్వదిస్తూ మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అయినటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు తన సొంత సొమ్ము నుంచి ₹1,00,000 మనకి విరాళంగా ప్రకటించడం జరిగింది. అదే కాకుండా ఈ యొక్క సభ నిర్వహించడానికి అన్ని విధాలుగా కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ అన్ని కోణాల నుంచి కూడా ఈ సభ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసెంబర్ 1వ తేదీన జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు, రాష్ట్ర ఆప్కాబ్ చైర్మన్, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు టీసీసీ న్యూస్కి తెలిపారు. సోమవారం ఉదయం 10:30 తాడేపల్లిగూడెం మండలం ఉండవల్లి నుండి హెలికాప్టర్లో బయలుదేరి 10:55 ఉంగుటూరు మండలం గొల్లగూడెం ప్రజాప్రతినిధులు, అధికారులను కలుసుకుంటారు. 11:10 గొల్లగూడెం నుండి బయలుదేరి గోపీనాథపట్నం చేరుకుని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేస్తారు. ఆయా కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. 11:40 గోపీనాథపట్నం నుండి బయలుదేరి నల్లమాడు గ్రామం చేరుకుని ప్రజావేదిక వద్ద బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు నల్లమాడు నుండి బయలుదేరి 2:05 గొల్లగూడెం చేరుకుని పార్టీ నేతల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం 3:35 గొల్లగూడెం నుండి బయలుదేరి 3:40 హెలిప్యాడ్ చేరుకుంటారు. 3:45 నుండి అక్కడి నుంచి హెలికాప్టర్లో ఉండవల్లి బయలుదేరి వెళ్తారు. చేబ్రోలు దోబచర్ల మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు. డిసెంబర్ 1న ముఖ్యమంత్రి గొల్లగూడెం పర్యటన నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. చేబ్రోల్ రైల్వే గేట్ నుండి దోబచర్ల నుండి చేబ్రోల్ మార్గంలో ప్రయాణించే భారీ వాహనాలు, సరుకుల వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాల్సి ఉంది. సాధారణ పౌరులు, ద్విచక్ర వాహనాలు, ఆర్టీసీ బస్సుల రాకపోకలు యథావిధిగా సాగుతాయని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా గోపీనాథపట్నం, నల్లమాడు, గొల్లగూడెం గ్రామాలలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి నాయకుల ఫ్లెక్సీలతో స్వాగతం తెలుపుతున్నారు. పెన్షన్ కార్యక్రమం ఉందో 1వ తారీఖున
ప్రతి నెల కూడా అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నెల కూడా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వచ్చి వాళ్ళకి పెన్షన్ అందించడం జరుగుతాం. అలాగే ఇక్కడ క్షేత్రస్థాయిలో అందరినీ కూడా కలుసుకుంటూ అక్కడ అభివృద్ధి సంక్షేమాలు ఎలా జరుగుతున్నాయని కూడా ఆయన స్వయంగా తెలుసుకోవడానికి డిసెంబర్ 1వ తారీఖున ఉంగుటూరు నియోజకవర్గంలో మనకి గొల్లగూడెం గ్రామంలో అలాగే ఇక్కడ నల్లమాడు ఈ గ్రామాల్లో విచ్చేసి వాళ్ళు గోపీనాథపట్నంలో మనకి పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది డయాలసిస్ పేషెంట్కి. అంటే వాళ్ళు చాలా ఇబ్బందికర వాతావరణంలో ఉండి చాలా పూర్గా ఉంటే స్వయంగా ఆయన వెళ్ళి అక్కడ విషయాన్ని తెలుసుకుంటాకి ఇక్కడికి రావటం జరిగింది. ముందుగా ఆయన రేపు 11 గంటలకు ఇక్కడ ఎలిప్యాడ్ దగ్గరికి వచ్చి ఇక్కడి నుంచి మన పెన్షన్ లబ్ధిదారు అక్కడికి వెళ్ళి పెన్షన్ ఇచ్చి అక్కడి నుంచి ప్రజావేదిక దగ్గర ప్రజల యొక్క సమస్యలు అలాగే మనం చేస్తున్న కార్యక్రమాలు చేయబోయే కార్యక్రమాలు అన్నింటినీ కూడా తెలియజేయడానికి అక్కడి నుంచి కూడా క్యాడర్ మీటింగ్తో ఇక్కడి నుంచి 4 గంటల సమయంలో ఆయన మళ్ళీ వెనదిరిగి వెళ్తాం జరుగుతుంది. ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ కూడా ఎంతో అద్భుతంగా అందరం అంటే కూటమి నాయకులు అందరూ కలిసి ఇక్కడ ఒకటే మాట కింద మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఘనంగా స్వాగతం పలకడానికి ఉంగుటూరు నియోజకవర్గం అంతా సిద్ధంగా ఉంది. అంటే మనం ఈ రోజున పెన్షన్ ఏదైతే ఎలక్షన్లో హామీగా మనం చెప్పామో 4,000 ఇస్తామని, అలాగే ముందు 3 నెలలు కూడా 3,000 కలిపి 7,000 అని ఆ ఎలక్షన్లో చెప్పామో అదేవిధంగా రాగానే అంటే మొదటి పనిగా అంటే గత ప్రభుత్వం ఒక విధ్వంసాన్ని సృష్టించి ఎలా అయితే ప్రజావేదికను కూల్చే వాళ్ళు పరిపాలన ప్రారంభిస్తే ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు సంక్షేమాన్ని అంటే ఈ పెన్షన్ రూపంలో మొదటగా ఈ ప్రభుత్వ పరిపాలన ప్రారంభించి అందరికీ కూడా అన్ని ఈ 18 నెలల్లోనే మనం సుమారుగా 600 కోట్లతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నాం. అలాగే సంక్షేమంలో కూడా మనం ముందుండి అందరికీ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందించడం, అలాగే మనకి ఇంకా కూడా ఇక్కడ కొన్ని రోడ్లు అంటే ఒక ప్రణాళిక ప్రకారం అంతా కూడా తయారు చేసుకుని ఆ ప్రణాళికతో ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి అంటే మేము కూడా ఒకటే తెలియజేస్తున్నాం. మొత్తం కూటమి ప్రజలందరూ ఈ నియోజక ప్రజలందరూ కూడా మనం ఎంత బాగా చేసుకున్నాం. మనం ఘనంగా మన ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలికి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేయాలని మన ఉంగుటూరు ప్రజలందరినీ కూడా మీ ద్వారా కోరుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా నిర్వహించేటువంటి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం అంటే 1వ తారీఖు రేపు ఉదయం మా ఉంగుటూరు నియోజకవర్గం గొల్లగూడెం వస్తున్నటువంటి సందర్భంలో ఎమ్మెల్యే ధర్మరాజు గారు, ఎంపీ మహేష్ యాదవ్ గారు, అలాగే నేను కూడా కలిసి ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా కలుపుకోవడమే కాకుండా ముఖ్యంగా ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇదే ఆహ్వానంగా భావించి రేపు గొల్లగూడెంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ యొక్క ఉంగుటూరు నియోజకవర్గ కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొదటిసారిగా షెడ్యూల్ ఏమిటంటే 10:30కి ఇక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అవుద్ది సీఎం గారిది. హెలికాప్టర్ ల్యాండ్ అయ్యాక మరి ఇక్కడ ఎవరైతే స్వాగతం పలుకుతారో వారితో ఇంటరాక్షన్ పూర్తయ్యాక గోపీనాథపట్నంలో ఉన్నటువంటి ఒక పెన్షన్దారుడి ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబంతో సుమారు ఒక 20 నిమిషాల పాటు ఇంటరాక్ట్ అవ్వడమే కాకుండా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పెన్షన్ల పంపిణీపై ఇంకా ఏమైనా సలహాలు సూచనలు ఉంటే తీసుకొని రాబోయే రోజుల్లో పెంచవలసిన పెన్షన్ల గురించి కూడా మాట్లాడుతూ ఆ కార్యక్రమం అయిన వెంటనే మరి ఇక్కడ నల్లమాడు పంచాయతీ అంటే గొల్లగూడెం నల్లమాడు కలిసే ఉంటాయి. గొల్లగూడెంలో కలిసి ఉన్నటువంటి నల్లమాడు పంచాయతీలో ఉన్నటువంటి ఆ ప్లేస్లో అన్నదాత సుఖీభావ కార్యక్రమానికి హాజరవుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క అస్తవ్యస్త పరిపాలన వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా ఒకసారి వాళ్ళు గుర్తు చేయటమే కాకుండా ఈ ప్రభుత్వం వచ్చాక, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, మోదీ గారు ఆశీస్సులతో ఈ ప్రభుత్వం వచ్చాక రైతు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనటమే కాకుండా ఆన్లైన్ అటువంటి 5 గంటల్లోనే డబ్బులు వేసే ప్రభుత్వం. నువ్వు సంవత్సరంలో వేసిన అమౌంట్ మేము 3-4 నెలల్లోనే 2 వాయిదాలు వేసేసామని చెప్పి ప్రజల ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. హిందూ సమ్మేళన కార్యక్రమం డిసెంబర్ 1వ తేదీన తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సహ ప్రాంత సంఘచాలక్ సొంకవల్లి రామకృష్ణ, నిర్వాహకులు బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ తెలిపారు.
ఆదివారం తాడేపల్లిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. యువత పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈతకోట తాతాజీ, గ్రంథి సత్యనారాయణ, వర్తనపల్లి కాశీ, దువ్వా శ్రీను, మాకా శ్రీనివాస్, ముత్తా రామారావు, సత్తి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. డిసెంబర్ 1వ తారీఖు సాయంత్రం 3 గంటలకి మన నంద్యాల కృష్ణమూర్తి గారి గ్రౌండ్ ఏదైతే ఉందో సత్యనారాయణ స్వామి గుడి ఎదురుగా బేవారం రోడ్లో ఇందులో మరి హిందూ సమ్మేళనం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మరి ముఖ్యంగా మన పరమ పూజ శ్రీ 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 శ్రీధర్ స్వామీజీ గారు కూడా రావటం జరుగుతుంది. ఎందుకంటే మనకు సమాజంలో దేశంలో హిందుత్వం పుట్టిన తర్వాత మీద అందుకు అది గుర్తించి ప్రజలు రాబోయే రోజుల్లో మన హిందూ సమాజాన్ని హిందూ బంధువుల్ని కాపాడుకుంటాకి ఇప్పుడు సంకీర్తం అవ్వాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ సేవా సంఘం సంస్థ వారు మరి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా 1,30,000 హిందూ సమ్మేళనాలు జరిపే విధంగా ఎదురుకు తీసుకొస్తాం జరుగుతుంది. మరి సోదరిమణులు, హిందూ బంధువులు, యువత ముందు ముఖ్యంగా భవిష్యత్తు వారిదే కాబట్టి ఈ సమావేశంలో యువత పాల్గొని ప్రతి విద్యార్థి, ప్రతి ఉద్యోగస్తులు కూడా వచ్చి ఈ సందేశాన్ని విని, ఎందుకంటే రేపటి రోజున జరగబోయే హిందూ సమ్మేళనం స్వామీజీ గారు, అటు ఆర్ఎస్ఎస్ పెద్దలైన బాగయ్య గారు కూడా వచ్చి ఒక చక్కటి సందేశం ఇస్తారు. కాబట్టి అందరూ కూడా ఈ సమావేశంలో అందరూ పాల్గొని ఈ విషయాలు విని సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడిన సందర్భంగా ఆ 100 సంవత్సరాల కాలఖండంలో 100 సంవత్సరాలు ఈ హిందూ జాతి యొక్క సంఘటన విభజించి విడిపోయి ఉన్నటువంటి జాతిని 1925లో డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ అనే ఆయన హిందూ సంఘటన కార్యం కోసం ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఎవరికీ వ్యతిరేకమైంది కాదు, మొత్తం సమాజాన్ని కలిపి ఉంచేటువంటి ఒక శక్తివంతమైనటువంటి సమాజం కింద అప్పటి నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్నది. కాబట్టి ఈ యొక్క ప్రచారం కోసం, ఈ యొక్క ప్రజలందరిలోని ఈ అవగాహన కోసం కులాల మధ్య పోరాటం కాదు, మనకు కావాల్సిన కులాల మధ్య సమన్వయం కావాలి అని అంటూ పంచ పరివర్తన అనేటువంటి 100 సంవత్సరాలైన సందర్భంలో చేసి అందరూ కూడా సమానం అనేటువంటి భావనతో కలిసి మనం హిందూ సంఘటన కోసం పోరాడాలి అనేటువంటి దానికోసం ఈ యొక్క సమ్మేళనాన్ని దేశవ్యాప్తంగా 1,00,000 పైన సమ్మేళనాల కింద నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా. హిందూ సమ్మేళన కార్యక్రమాలు రేపు 1వ తారీఖు ప్రారంభించి జనవరి 10వ తారీఖు వరకు ఇవి కంటిన్యూ అవుతాయి. దాంట్లో మొట్టమొదటి కార్యక్రమంగా మన తాడేపల్లిగూడెంలో ఎన్కే గ్రౌండ్స్లో జరుగుతున్నాయి. మొట్టమొదటిది ఇంచేదంటే మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం, అలాగే మన కుటుంబ వ్యవస్థని, అలాగే మన పిల్లలందరికీ మన తెలియడం కోసం, వాళ్ళలో క్రమశిక్షణ అయిన జీవితాన్ని ఎలా పంచాలి అంటే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉంటాయి అవన్నీ పెద్దల ద్వారా యువతకు కూడా మంచి సందేశం, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో, అలాగే వివిధ వృత్తులు వారందరూ కూడా హిందూ సమాజానికి సంబంధించిన మన సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించిన అన్ని భాగాల్లో ఉంటే అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని. ఏదైతే హిందూ సమ్మేళనం అనే కార్యక్రమం తాడేపల్లిగూడెం నగరంలో మరి రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు కూడా మరి ఏదైతే హిందూ సమ్మేళనం గురించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ పెట్టడం చాలా ఆనందకరమైన విషయం. హిందువులందరూ కూడా తాడిపీడు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి పెద్ద సంఖ్యలో మరి మహిళలు, ఆధ్యాత్మిక చింతనతో ఉన్న వ్యక్తులు అందరూ కూడా మరి దీనికి మద్దతు పలుకుతూ ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి మా వంతు కూడా తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా మరి ఈ ఎన్డీఏ కూటమి తరఫున మరి ఇది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మాకు కూడా పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా రేపు మధ్యాహ్నం నుంచి 3 గంటల ఎన్కే గ్రౌండ్లో ఈ కార్యక్రమానికి మేమందరం కూడా హాజరవడం, దీన్ని మన ఏదైతే హిందువులందరూ కూడా
ఈ కార్యక్రమం గురించి మనందరం ఆధ్యాత్మిక చింతనతో చేయవలసిన బాధ్యత మనందరికీ ఉంది. ఇది మరొక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మనందరూ కూడా భాగస్వాములు అవ్వాల్సిన ఆలోచన ఉంది. మన హిందుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి మనందరం కూడా దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మరొకసారి హిందూ బంధువులు అందరికీ కూడా ఈ హిందూ సమ్మేళనకి తప్పకుండా హాజరవ్వాలని చెప్పి మరొకసారి పిలుపునివ్వడం. రేపు అనగా 1/12/2025 తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకి ఎన్కా గ్రౌండ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పక్కన ఉన్న ఎన్కా గ్రౌండ్ నందు హిందూ సమ్మేళనం జరుగుతుంది. సోదర సోదరీమణులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయమని లోగడ 2 సార్లు మీకు సిటీ కేబుల్ ద్వారా కూడా మీకు అందరికీ కూడా తెలియపరిచాము. కాబట్టి అందరూ కూడా హిందూ బంధువులు అందరూ కూడా పిల్లలు, ఆడవారు, మగవారు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయం చేసి అన్నప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. అనగా డిసెంబర్ 1వ తారీఖున సాయంత్రం 3 గంటల నుండి 6 గంటల వరకు మన హిందూ సమ్మేళనం ఇక్కడ ఎన్కే గ్రౌండ్స్లో జరగబోతోంది. ప్రపంచానికి సంస్కృతి నేర్పింది మనం, అంటే హిందువులం, భారతీయులం. ప్రపంచానికి జ్ఞానం అందించింది భారతీయులం. ప్రపంచానికి ఎలా బ్రతకాలో నేర్పింది మనం. ప్రపంచానికి బట్ట కట్టుకోవడం నేర్పింది మనం. మిగతా వాళ్ళందరూ కూడా జంతు చర్మాలు, చెట్టు బేరల్లో కట్టుకుని బ్రతికేటువంటి రోజుల్లోనే భారతదేశం అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక శిఖరాలకు చేరుకుంది. అటువంటి జ్ఞానబోధ చేసినటువంటిది భారతదేశం. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలనేటువంటి ఈ ఉత్తమమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది హిందువులది మాత్రమే. హిందూ ధర్మాన్ని ప్రపంచంలోంచి తీసేస్తే ప్రపంచమే కుప్పకూలిపోతుంది. అటువంటి ఉన్నతమైనటువంటి సాంప్రదాయాన్ని, సంస్కృతిని ఈ తరంతోనే ఆగిపోకూడదు, మరిన్ని ముందు తరాలకు కూడా అందించాలనేటువంటి సంకల్పంతో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆధ్వర్యంలో 100 సంవత్సరాల సందర్భంగా, శత జయంతి జరుపుకున్నటువంటి సందర్భంగా హిందూ సమాజం జరుపుకున్నటువంటి ఈ అత్యున్నతమైనటువంటి కార్యక్రమానికి హిందువులైనటువంటి అందరం కనుక పాల్గొని మన యొక్క సంఘటితాన్ని, మన యొక్క ఐకమత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. స్థానిక కొండయ్య చెరువు వద్ద గల లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ స్కూల్ నందు 18 మంది పిల్లలకు ఉచితంగా దుస్తుల పంపిణీ, చాక్లెట్లు, బిస్కెట్లు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కొయ్య ప్రశాంతి ఆర్థిక సహకారంతో జరిగింది. అధ్యక్షులు రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ కొయ్య ప్రశాంతికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. కొయ్య ప్రశాంతి మాట్లాడుతూ ఎంతో నిజాయితీగా సేవ చేస్తున్న మానవతాలో తాను సభ్యురాలను కావటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు జనపనేని రాజేంద్ర కుమార్, సెక్రటరీ మిరియాల కిషోర్ కుమార్, ట్రెజరర్ ఆంజనేయ స్వామి, ఎల్ఐసి పాండురంగారావు, పడాల మహేశ్వరరావు, ఎగ్గిన శరత్ కుమార్, కేవీ రామారావు, గురిడి సతీష్ పాల్గొన్నారు. లార్డ్ ఆఫ్ లైఫ్ స్కూల్లో ఆ పిల్లలకి దుస్తులు, టీషర్ట్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవ్వడానికి నిర్ణయించి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. దీనికి ముఖ్యంగా మన మానవతా గౌరవ సభ్యురాలు సోదరి శ్రీమతి కొయ్య ప్రశాంతి గారు, ఆవిడ మంచి మనసుతో ఏదో కార్యక్రమం చేయాలండి పిల్లలకు ఉపయోగపడేలాగని అడిగి ఖచ్చితంగా ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమం చేద్దామని అంటే ఆవిడ ఆర్థిక సహకారంతో టీషర్ట్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ పిల్లలకు ఇవ్వటం, ఎవరైనా దాతలు ఇవ్వాలి అని ఖచ్చితంగా అనుకుని సరైన ప్లాట్ఫామ్ ఉంటే, సరైన ఉపయోగపడద్దంటే ఇస్తామనే వాళ్ళు చాలామంది, టైం లేని వాళ్ళు, ఇవ్వాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళు ఎవరైనా ఉంటే మా మానవతా కుటుంబంలో పెద్దలు ఎవరిని మీరు సంప్రదించినా సరే ఖచ్చితంగా మా ఆధ్వర్యంలో ₹1 కూడా వేస్ట్ అవ్వకుండా ఖచ్చితంగా ఇలాగ అవసరమైన సరైన నీడ్ ఏదుందో కూడా మేము చెప్తాం. వాళ్ళు ఇష్టపడితే కనుక మన ద్వారా ఇద్దామండి. గతంలో నేను అంటే ఇక్కడ మా సహోదరులు కొంతమంది ఉండేవారు. వాళ్ళతో కలిపి ఏదన్నా చేయాలి అనుకుంటే ఇలా సోషల్ సర్వీస్ చేసేదాన్ని. నేను ఎక్కువగా హాలిడేస్ హోమ్కి వెళ్ళి అక్కడ వృద్ధులకి కొంచెం స్నాక్స్ అవి ఇవ్వడము, పాల ప్యాకెట్లు ఇవ్వడం గతంలో చాలా చేశానండి. కాలంపురంలో ఒక వృద్ధుడికైతే నేను వెళ్ళి అమౌంట్ ఇచ్చి ఆయనకు దుప్పట్లు అవన్నీ బొంతలు అవన్నీ కొని ఇచ్చి చేశాను. అయితే ఇప్పుడు మానవతా గ్రూప్లో ఇలా చేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకరికి ఇద్దరికి చాలామంది ఇలా ఒక గ్రూపు, ఒక కమిటీగా ఏర్పాటయ్యాం కాబట్టి ఏదన్నా చెయ్యాలి అంటే ఒక మంచి పెద్దవాళ్ళుగా వెనకాల నుండి ఒక మంచి సజెషన్ ఇస్తున్నారు. ఎలా చేస్తే బాగుంటుంది, లొకేషన్ ఎక్కడ బాగుంటుంది, ఏం చేద్దాం అనే ఒక ఆలోచన, మంచి ఆలోచన దృక్పథంతో ముందుకు నడుస్తున్నారు. అయితే ₹1 కూడా వేస్ట్ చేసినట్టుగా నాకు అనిపించటం లేదండి.
స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్ లో గల శ్రీ దక్షిణముఖ సువచ్చల సుందర అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మార్గశిర మాస నవావతార మహోత్సవంలు ఆదివారం నుండి ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ సభ్యులు ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో వెలవలపల్లి రామలింగేశ్వర శర్మ పర్యవేక్షణలో వేద పండితుల బ్రహ్మత్వంలో ఈ ఉత్సవాలు ఈ నెల 30 ఆదివారం నుండి డిసెంబర్ 8 సోమవారం వరకు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు విఘ్నేశ్వర పూజ, ధ్వజారోహణ, అఖండ జ్యోతి ప్రజ్వలన, ఉత్సవ విగ్రహములకు అభిషేకములు, స్వామివారి గ్రామోత్సవం జరిగాయి. సాయంత్రం 7 గంటలకు సహస్ర నాగవల్లి దళార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు ఆకుల నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్ నందు వేయించేసి ఉన్న శ్రీ దక్షిణముఖ సంవత్సర అర్కంజనేయ స్వామి ఆలయం వద్ద గత 39 సంవత్సరాలుగా ఎంతో అంగరంగ వైభవంగా హనుమద్వ్రత కార్యక్రమం, గ్రామోత్సవం, స్వామివారి పల్లకి సేవ శ్రీ ఆకుల నరసింహమూర్తి గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ సంవత్సరం మేళతాళాలతో, డీజే శబ్దాలతో స్వామివారికి గ్రామోత్సవం జరుగుతుంది. ఇందులో అందరూ భక్తులు పాల్పంచుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రతి మార్గశిర మాసంలో అభయాంజనేయ ఆలయం వద్ద నవావతార హనుమద్వ్రత మహోత్సవములు విశిష్టముగా అంగరంగ వైభవముగా ఆకుల నరసింహమూర్తి గురుస్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ నవావతార మహోత్సవములు పురస్కరించుకొని 41 రోజులు ఆంజనేయ స్వామి దీక్ష తీసుకొని ఆంజనేయ స్వాములందరూ కూడా విశిష్ట పూజలతో స్వామివారిని పూజించి ఆఖరి 9 రోజులు స్వామివారి ఆలయమునందున ఈరోజు 9 రోజుల కార్యక్రమాలు పురస్కరించి ఈరోజు మొదటి రోజు స్వామివారికి అంగరంగ వైభవముగా సుగంధ ద్రవ్యములతో, పండ రసములతో స్వామివారికి అభిషేకం అనంతరం స్వామివారిని గ్రామోత్సవం చేయడం జరుగుతుంది. స్వామివారి యొక్క ఊరేగింపు యొక్క ఉద్దేశం ఏంటంటే భక్తులందరికీ కూడా అభయాంజనేయ ఆశీస్సులు ఉండాలని చెప్పి మా గురుస్వామి వారి ఉద్దేశం. పెంటపాడులో జనసేన పార్టీలో చేరిన నాయకుడు వైసీపీకి చెందినవాడు కాదని, తెలుగుదేశం పార్టీకి చెందినవాడని వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లో తెలిపారు. కూటమి పార్టీలో ఉన్నవారినే ఆ కూటమి పార్టీలోని మరొకరు చేర్చుకుని వైసీపీ నుంచి వచ్చినట్లుగా వాళ్ళు జాయిన్ చేసుకున్నట్లుగా చెప్పుకోవడాన్ని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ముప్పిడి సంపత్ కుమార్, గ్రామ వైసీపీ అధ్యక్షులు బర్లా జయబాబు, మండల పరిషత్ వైస్ ప్రెసిడెంట్ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి సూరిబాబు, రెడ్డి పోలయ్య, కర్రి వరహాలరెడ్డి, రెడ్డి శ్రీను, రెడ్డి చిన్న శ్రీను, ఉండ్రాజవరపు రాజు, మారంపూడి యేసు, రావిపడి సత్యనారాయణలు పాల్గొన్నారు. పెద్దపాడులో చెట్టిపల్లి యువత సంఘం ద్వారా చాలామంది వైసీపీ నుంచి జనసేన తీర్థం పుచ్చుకున్నారని కొంతమంది నాయకులు చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా టీడీపీ క్రియాశీల సభ్యులే. కూటమిలో ఉన్న వాళ్ళే ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి వెళ్ళి జెండా మారిన తప్పితే వాళ్ళంతా ఎదురు ఉన్న వాళ్ళు అందులో ఉన్నారు. కానీ వైసీపీ పార్టీని బలహీనపరచడానికి వైసీపీ నుండి భారీ చేరికలని, పెంటపాడు నుంచి భారీ చేరికలని కొంతమంది నాయకులు వాళ్ళకి అనుకూలంగా స్టేట్మెంట్ ఇస్తున్నారు. పెంటపాడులో వైసీపీ పార్టీ చాలా బలంగా ఉంది. కొంతమంది నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని విడిచేశారు, కానీ కార్యకర్తలందరూ కూడా పార్టీకి ఎప్పుడు కూడా అండగానే ఉన్నారు. ఇది ప్రజల పార్టీ. ఎందుకంటే పేద బలహీన వర్గాల పార్టీ కాబట్టి ఆ వర్గాలన్నీ కూడా ఈ పార్టీకి ఎప్పుడు దూరం కాలేదు. ఇదంతా కూడా కేవలం ప్రచారం మాత్రమే. వైసీపీకి అందులోనూ చిట్టుబల్లిపేటలోనూ వాళ్ళకి ఆశలు చూపించి మెల్లో కండవాలేసి పార్టీలో లాక్కోవడం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత భయంగా ఉంది కూటమికి. వీళ్ళు మా పార్టీకి సంబంధించిన వాళ్ళనే వాళ్ళే. కానీ మన నియోజకవర్గమే కాదు, మన రాష్ట్రం అంతా కూడా ఇది గమనించాలి. అందరూ కూడా మీరు ఆలోచించుకొని, మన వాళ్ళు ఎవ్వరూ కూడా పొరపాటుని వెళ్ళలేదు. ఆ కూటమిలోనే ఒకరికొకరు ఆలోచించుకొని ఎలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని నిర్ణయించుకున్నారు. దయచేసి ఇవన్నీ కూడా నమ్మొద్దని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మన పెంటపాడు గ్రామంలోని కొంతమంది నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీ వెళ్ళారు. కానీ అది మా పార్టీకి సంబంధించిన కాదు. అందరూ తెలుగుదేశం సభ్యత్వం తీసుకున్నాము జనం.
వాళ్ళు వైసీపీకి ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, వైసీపీ పార్టీలో లేరు. అందువల్ల వాళ్ళు ఏదో మా పెంటపాడు నుంచి చెట్టుపల్లి సంఘం నుంచి మాకు 300 మంది వచ్చేసారు, 150 మంది వచ్చారు చెప్పుకున్నారు. కానీ అందరూ తెలుగుదేశం సభ్యత్వం ఉన్నారు కాబట్టి సభ్యత్వం అందరూ చెక్ చేసుకోమనండి. అంతేగాని వైసీపీ నుంచి పెంటపాడు తెలిపోయారు అని మాట్లాడుతూ కరెక్ట్ కాదు. కాకపోతే మీరు అందరూ గమనించాలి, వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు టీడీపీ నుంచి జనసేనలోకి వెళ్ళారు. అంతేగాని మా పార్టీ తరఫున ఎవరు వెళ్ళలేదు. ఇది గమనించవలసింది కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు. నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు. పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. స్థానిక కొబ్బరితోట 21వ వార్డు నందు RSS 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న హిందూ సమ్మేళన కార్యక్రమం కోసం గడప గడపకు వెళ్లి స్త్రీలకు బొట్టు పెట్టి ఆహ్వాన పత్రిక అందించారు. హిందూ సమ్మేళన ఆహ్వాన పత్రికల్ని అందించే ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, మాదాసు సత్యవాణి, సీతాలం విజయకుమార్ దంపతులు, మాదాసు చంద్రమోహన్ దంపతులు, నేలం రమణ, విజయకుమారి, ఆరాధ్యుల అంజీ, ఆరాధ్యుల దుర్గాప్రసాద్, వరద కాళీకృష్ణ, కంచర్ల రాజా, చిట్యాల రాంబాబు, కత్తిముక్కల గణేష్, రామఘాని సత్యనారాయణలు పాల్గొన్నారు. సోమవారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి పట్టణంలో జరగబోయే హిందూ సమ్మేళనం సందర్భంగా ఈరోజు 21 వార్డు 20 వార్డులో కూడా డోర్ టు డోర్ సోదరిమణులు సోదరులకు కలిసి ఇంటింటి తిరిగి బొట్టెట్టి మరీ పిలవటం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా భవిష్యత్తులో హిందువులందరూ సంఘటితంగా ఉండాలి కలిసి అని ఏదైతే రాష్ట్ర సేవా సంఘం స్వయం సమైక్య ఏదైతే ఉందో మనకి మరి ఇది ఈ యొక్క సమ్మేళనం ఏర్పాటు చేయటం, దాని అనుబంధ సంస్థలైన భారతీయ జనతా పార్టీ మిగతా అన్ని ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీ పేరు లేకుండా మరి కులాలకు అతీతంగా ఏ కులం ఇందులో ఇబ్బంది లేకుండా అన్ని కులాలు కాపు, కమ్మ, రెడ్డి, కావుటి, మాల, మాది అందరం కూడా ఈ సమ్మేళనంలో పాల్గొవాలని ఒక బృహత్తరమైన ప్రయత్నం తాడేపట్నంలో జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా కూడా ఈ RSS పెద్ద ఎత్తున హిందూ సమ్మేళనాలు జరుపుకోవడానికి మరి ప్రణాళిక తయారు చేయటం, దాని ద్వారా అందరం కూడా సంఘటితమయ్యి భవిష్యత్తులో హిందువులందరూ ఒక మాట మీద ఉండాలి అన్న ఆలోచనతో ఈ RSS రాజకీయాలకు దూరంగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో భారతదేశం ఒక్కటే హిందూ దేశం.
ఇవాళ క్రిస్టియన్ దేశాలు 100 ఉంటాయి, మహమ్మదీయులు ఒక 50-60 దేశాలు ఉంటాయి. కానీ హిందువుల దగ్గర పుట్టిన ఏదైతే ఉందో సంస్కృతి కానీ, సాంప్రదాయం కానీ, గ్రంథాలు కానీ, వీటిల్లే ప్రపంచం అంతా వాడుకుంటుంది ఇప్పుడు ఏ దేశాలు. అందుకని హిందువులు ఈరోజు పాశ్చాత్య దేశాల్లో కొన్ని దేశాలు అప్పుడు హిందూజం వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇటు బ్రిటిష్ కానీ, అటు ఫ్రాన్స్ కానీ, అక్కడున్న ప్రజలు హిందూజం మీద మొక్కు చూపించి హిందువుల కింద మారుతున్నారు. అటువంటి పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రతి యువత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జరగబోయే విషయాలు, రాబోయే రోజుల్లో ఏ రకమైన ఇబ్బందులు వస్తే అటు తొలగించుకుంటాక ఏం చేయాలని స్వామీజీలు చెప్పేది కానీ, భాగ్య గారు చెప్పే విషయం కానీ అందరి వినాలని కోరుకుంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆవిర్భవించి శతవసంతాలు పూర్తయిన సందర్భంగా హిందువుల ఐక్యత, వారికి మార్గనిర్దేశనం చేసేందుకు గాను దేశవ్యాప్తంగా 1,20,000 చోట్ల హిందూ సమ్మేళన కార్యక్రమాలు సుప్రసిద్ధంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మన తాడేపల్లిగూడెం పట్టణంలో సత్యనారాయణ స్వామివారి గుడి ఎదురుగా నంద్యాల కృష్ణమూర్తి గారి ప్రాంగణంలో 1వ తేదీ సాయంత్రం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మన హిందూ బంధువులందరూ కూడా కుటుంబాలతో సహా ఇక్కడికి హాజరై హిందువులు పాటించవలసిన ముఖ్యంగా యువత పాటించవలసిన అన్ని విషయాలు కూడా అక్కడ మన హిందూ పెద్దలు, ఆర్ఎస్ఎస్ పెద్దలు అందరూ కూడా తెలియజెప్తారు. తప్పకుండా ఈ కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తాడేపల్లిగూడెం మహిళా కళాశాలలో పశ్చిమ గోదావరి జిల్లా దివ్యాంగుల సమ్మేళనం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ దివ్యాంగుల సేవలు పొందే స్థితి నుండి సేవలు చేసే స్థితికి చేరుకోవాలన్నారు. వారికి గల దివ్యమైన శక్తితో ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సక్షం ప్రాంత అధ్యక్షులు శ్రీమన్నారాయణ, ప్రాంత ఉపాధ్యక్షులు ఏవిఎస్ మూర్తి, సక్షం పశ్చిమ గోదావరి జిల్లా సభ్యులు పాల్గొన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఎం సురేష్, విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు బి రామ్ కుమార్ పాల్గొన్నారు. దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. దివ్యాంగులు స్వయంగా తయారు చేసిన వస్తువులను ప్రదర్శించారు. డాక్టర్ లంకా కుమార్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. 15,000 రూపాయలతో 3 వీల్చైర్లను అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా పంపిణీ చేశారు. సమ్మేళనం 3 సంవత్సరాలకు ఒకసారి జిల్లా స్థాయిలో అయిన తర్వాత రాష్ట్ర స్థాయిలో, ఆ తర్వాత జాతీయ స్థాయిలో నిర్వహించబడుతుంది. దీని ద్వారా దివ్యాంగులు తమ కాళ్ళపై తాము చక్కగా నిలబడడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఏమి చేస్తే వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తారో ఇవన్నీ కూడా చర్చించడం కోసం ఈ సమ్మేళనం జరుగుతోంది. అంతేకాకుండా ఈ సమ్మేళనంలో ఒక మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు దివ్యాంగులు స్వయంగా తయారు చేసినటువంటి వస్తువులను ప్రదర్శించడం, ఒక స్టాల్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. దానితో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించినటువంటి ఆటల పోటీల్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో చాలామంది పశ్చిమ గోదావరి జిల్లా నలుమూలల నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సుమారు 200 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సక్షం సమదృష్టి క్షమతా వికాస్ అనుసంధాన్ మండల్ దివ్యాంగుల కోసం పనిచేస్తున్నటువంటి అఖిల భారత సంస్థ దివ్యాంగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని సమాజం దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈ ప్రయత్నం చేస్తున్నాము. దివ్యాంగులకు ప్రభుత్వం వారు బ్యాక్లాగ్ వేకెన్సీస్ వెంటనే ప్రకటించాలని చెప్పి, అదే రకంగా 18 ఏళ్ళు దాటినటువంటి ప్రతి దివ్యాంగుణ్ణి విడిగా రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పిను. అట్లాగే ప్రభుత్వం వారు ఇస్తున్నటువంటి 3 చక్రాల మోటార్ సైకిల్ని వయో పరిమితిని 55 ఏళ్ళ వరకు పెంచాలని చెప్పి ఈ రకంగా సమస్యల్ని ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలిసలమ్మ అమ్మవారి దేవస్థానంలో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో అమ్మవారి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం అమ్మవారి సన్నిధిలో గణపతి పూజ, అభిషేకములు మొదలగు కైంకర్యంలో శాస్త్రీయంగా పూర్తి చేశారు.
ఫణి శర్మ ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, మల్లికార్జున శర్మ బ్రహ్మోత్సవంలో అంగరంగ వైభవంగా ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజీ తల్లిదండ్రులు శ్రీరంగం సత్యనారాయణ, సావిత్రి చేతుల మీదుగా ఈ పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు. విఘ్నేశ్వర బియ్యం కట్టి 2026 మార్చి 12 నుంచి 2026 మార్చి 27 వరకు జరుపు నిశ్చయించిన జాతర మహోత్సవ కార్యక్రమానికి అంకురార్పణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజీ, ఆలయ కార్యనిర్వహణ అధికారి బివి చంద్రశేఖర్, ఆలయ సభ్యులు నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, కర్రె జయప్రకాష్, పట్నాల రాంపండు, సిహెచ్ కిరణ్, చవ్వాకుల వెంకటరమణ, మల్లిడి రాంబాబు, రుద్ర విజయ, బాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతర మహోత్సవం పురస్కరించుకుని స్థానిక వ్యాపారస్తులు అప్పన వెంకట సత్య రమేష్ కుమార్ దంపతులు 1,11,16 రూపాయలు ప్రకటించారు. బలుసలమ్మ తల్లి లలితా పారాయణ సభ్యులందరూ కలిపి తమ వంతుగా 1,11,16 రూపాయలు ప్రకటించారు. పాతూరు యూత్ సభ్యులు మరియు ఆలయ సభ్యులు శంకర ధనబాబు 1,11,16 రూపాయల జాతర మహోత్సవం పురస్కరించుకుని విరాళాలు ప్రకటించారు. పట్టణ ఎలవేలిపోయినటువంటి శ్రీ 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 బలుసలమ్మ వారి జాతర మహోత్సవం నిన్నటి రోజున ఆ జాతరకు సంబంధించిన షెడ్యూల్ని మన ప్రీతమ నేత, స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వమైనటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే ఇతర కూటమి పెద్దలందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని మార్చి 12, 2026 సంవత్సరం నుంచి మార్చి 27 వరకు కూడా 15 రోజుల పాటు అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా ఈ యొక్క జాతర మహోత్సవాన్ని నిర్వహించవలసిందిగా తలంపు చేశారు. వారికి అమ్మవారు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగాలు కోరుతున్నామండి. అందులో భాగంగా ఈ రోజున మన కార్యనిర్వాహక అధ్యక్షుడైనటువంటి శ్రీరంగం అంజిబాబు గారు, వారి తల్లిదండ్రులు సత్యనారాయణ గారు, సావిత్రమ్మ పుణ్య దంపతులు చేతుల మీదుగా విఘ్నేశ్వరుడికి మీదు కట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమాన్ని బాదంపూడి ఫణికుమార్ గారి యొక్క బ్రహ్మత్వంలో, అలాగే మన బలుసలమ్మ తల్లి అర్చక స్వాములైనటువంటి ప్రదీప్ శర్మ గారు, గోపీనాథ్ శర్మ గారు నేతృత్వంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిందండి. 12 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భముగా అమ్మవారికి జాతర మహోత్సవాలు చేయాలని సంకల్పం చేసి అమ్మవారి ఆజ్ఞగా మార్చి 12వ తారీఖు నుంచి మార్చి 27వ తారీఖు వరకు జాతర మహోత్సవాలు అత్యంత దేదీప్యమానంగా అద్భుతంగా జరిపించడానికి ఇక్కడ నిర్ణయం చేయడం జరిగింది. ఆ యొక్క విశేషాలకి పురస్కరించుని ఈరోజు ఇక్కడ అమ్మవారి ఆలయంలో విఘ్నేశ్వరుడి మీద ఈ కార్యక్రమం అంటే మనం చేసేటువంటి జాతర మహోత్సవాలకి శ్రీకారం చుట్టారు ఇక్కడ ఈ పనులన్నింటికి కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క విశేషాలని అమ్మవారికి సమర్పణ చేసి అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు పొందుతారని కోరుచు, అలాగే సమస్తమైనటువంటి భక్తులకి కూడా విజ్ఞాపన ఏమిటి అంటే మార్చి 12వ తారీఖు నుంచి ఈ మహోత్సవాలు ప్రారంభమవుతాయి. 27వ తారీఖు మహాకుంభ నివేదన, మహా అన్నదానంతో పూర్తవుతాయి ఇవన్నీ కూడా. కాబట్టి భక్తులు ఎవరైనా వివాహాది కార్యక్రమాలు అలాగే శుభ కార్యక్రమాలు చేసుకునేటువంటి వారు మార్చి 27 తర్వాత కానీ లేదా మార్చి 10లోపు కానీ వివాహ ముహూర్తాలు శుభ కార్యక్రమాలు పెట్టుకుంటారని మనవి చేస్తూ శ్రీ బలుసలమ్మ వారి జాతర మహోత్సవాలకి నిన్నటి రోజున మన ప్రీతమ నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు అంకురార్పణ చేయడం జరిగింది. ఈ రోజున దాన్ని పురస్కరించుకుని ఆలయ చైర్మన్ శ్రీరంగం రామాంజనేయులు గారు, వారి తల్లిదండ్రులు శ్రీరంగం సత్యనారాయణ గారు, సావిత్రి దంపతులచే ఈ రోజున విఘ్నేశ్వరుడి మీద కట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఎక్కడా కూడా నిర్విఘ్నంగా జరిగే విధంగా విఘ్నేశ్వరుడు యొక్క సహాయ సహకారాలు అర్జిస్తూ అమ్మవారి సన్నిధిలో విఘ్నేశ్వరుడు పూజ ముగించుకుని జాతర కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా ఊరి విరాళాలు ప్రకటించారు. అలాగే ఈ రోజున విఘ్నేశ్వరుడు బియ్యం కట్టగానే స్థానిక వ్యాపారస్తులు అప్పన వెంకట సత్య రమేష్ కుమార్ గారు 1,11,16 అలాగే మా బలుసలమ్మ తల్లి లలితా పారాయణం మహిళా సేవకులందరూ కూడా 1,11,16 ప్రకటించడం, అలాగే మా మిత్రుడు మా అన్న అయినటువంటి శంకర ధనబాబు వైజాగ్ నుంచి ఫోన్ చేసి 1,11,16 ప్రకటించడం జరిగింది. నిన్న ప్రకటించారు కొంతమంది, ఈ రోజున ఈ విఘ్నేశ్వరుడి పూజ అవగానే కొంతమంది ప్రకటించారు. ప్రతి ఒక్కరికి కూడా ఆ బలుసలమ్మ వారి ఆశీర్వచనాలు ఉండాలని. ఈ 12 ఏళ్ల తర్వాత మన బలుసలమ్మ జాతర మహోత్సవం ఇవాళ మొదలుపెట్టడం మళ్ళీ పునః జరుగుతుంది, పునః కార్యక్రమంగా జరుగుతుంది. అందులో భాగస్వాముల కింద మమ్మల్ని అందరినీ చేర్చినందుకు మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమం తలపెట్టిన బొలిశెట్టి శ్రీను గారికి, అంజిబాబు గారికి, పౌరహత్యానికి మొత్తం అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము. ఈ జాతర నిమిత్తంగా మనకి జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు కూడా అత్యంత వైభవంగా ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అందులో పార్టిసిపేట్ చేయాలని, సహకరించాలని, వస్తు రూపాయన ధన రూపాయన కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ సహాయ సహకారం అందించాలని కోరుచున్నాము.
తాడేపల్లిగూడెం ఎన్కే గ్రౌండ్లో డిసెంబర్ 1వ తేదీన హిందూ సమ్మేళనం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైందవ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆదివారం స్థానిక హౌసింగ్ బోర్డు వద్ద ఉన్న శ్రీ దక్షిణముఖ సువర్చల సుందర అభయాంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మాకా శ్రీనివాస్ శంఖారావాన్ని పూరించారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు మాట్లాడుతూ 1వ తేదీ నిర్వహించే హిందూ సమ్మేళనంకు భారీగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు కొండేటి ఆదినారాయణ, కంచర్ల నరసింహమూర్తి, ఆలయ కమిటీ సభ్యులు ఆకుల నరసింహమూర్తి, వట్టి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. హిందూ ధర్మరక్షణ పరిరక్షణలో భాగంగా, సనాతన ధర్మరక్షణలో భాగంగా మనందరం కూడా పిల్లా పాపలతోటి ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని హిందువులందరూ కలిపి తలపెట్టినటువంటి ఈ యొక్క హిందూ సమ్మేళన కార్యక్రమానికి లో భాగంగా ఇవాళ దక్షిణముఖ ఆంజనేయ స్వామి సువర్చల సహిత ఆంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానం నుంచి ఎన్కే గ్రౌండ్స్ వరకు కూడా మనకిప్పుడు మన ఊరేగింపు సాగుతుంది. మన యొక్క హిందూ యొక్క పరిరక్షణ కొరకు మనం చేపట్టే ఈ కార్యక్రమాల్లో పట్టణంలోని ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకొని ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. లో ఉన్నటువంటి శ్రీ సువర్చల సమేత సుందరాంజనేయ స్వామి వారి హనుమద్రోత్సవ మహోత్సవం సందర్భంగా ఈ రోజు నుండి 8వ తారీఖు వరకు ప్రతిరోజు కూడా ఉదయం అభిషేకాలు, సాయంత్రం హోమం, విశేషమైన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. 8వ తారీఖుని మహాపూర్ణావతి జరుగుతుంది. అలాగే రేపు మన హిందువులందరినీ ఐక్యత కోసం ఎన్కే గ్రౌండ్లో మహాసభ ఏర్పాటు చేశారు. 50 మంది భక్తులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇప్పుడు మన సీను గారు ఊదినటువంటి శంఖారావం అందరూ కూడా శంఖారావాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. పెంటపాడు మండలం మేనమలూరు గ్రామంలో జడ్పీ నిధులు 5 లక్షల రూపాయలతో డ్రైన్కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు పొల్లా బాబీ పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ చింతల శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు గుబ్బల నాగరాజు, పిల్లి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, పుట్టా రమేష్, పుట్టా రాంబాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఒక విజన్ ఉన్న నాయకులతో మనం ప్రయాణం చేస్తున్నాం. అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఏదైతే నిబద్ధతతో పరిపాలన విధానం ఎలా సాగాలో, ఎప్పుడు అభివృద్ధి పదంలో చేయాలనే నాయకుడు, అలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్న ఏకైక నాయకుడు మన తాడేపల్లి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మనం ఇది చేయాలని చెప్పక్కల్లా. ఎందుకంటే మేనవల్లూరు మీ గ్రామంలో చూసుకుంటే మీకు బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూటమి నాయకుడికి మీరు ఎంత విలువిచ్చారో అది ఎందుకంటే నాకే తెలుసు. మీరు అడిగిన ప్రతిదీ ఆయన అడగకుండా చేశారు. అలాగే ఆయన ఇక్కడ పల్లిపోరులో తిరిగినప్పుడు ఈ బీసీ కాలనీలో తిరిగి ఇక్కడ నేను రాగానే ఈ కాలనీ అంతా అభివృద్ధి చేస్తాను అనడం, అదేవిధంగా ఆయన అధికారంలోకి రాగానే ఈ కాలనీకి ఇప్పుడు ఇక్కడ డ్రైనేజీకి 5 లక్షలు ఇవ్వడం, అలాగే ఈ కాలనీకి సంబంధించి 10 లక్షల రోడ్డు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు మండలంలో ఈ యొక్క 2 నెలల్లో సుమారు 2,20,00,000 రూపాయల అభివృద్ధి పనులు చేపట్టారు. మరి జిల్లా పరిషత్ నుంచి మా మేనవిలూరు గ్రామానికి మా డ్రైన్ నిమిత్తం 5 లక్షలు ఇవ్వటం చాలా సంతోషకరం. అదేవిధంగా ఈ మేనవిలూరుకి చాలా సమస్యలు ఉన్నాయండి. ఇప్పుడు ఈ పత్రికా ముఖం ద్వారా మీకు తెలియజేసుకుంటున్నానండి. గ్రామ సర్పంచ్గా ఈ డ్రైనేజీ చాలా గ్రామంలో ఇబ్బందిగా ఉందండి. అదేవిధంగా మాకు సీసీ రోడ్లు కూడా గతంలో పోసినప్పుడు కూడా కొన్ని రోడ్లు ఉన్నాయండి. అవి కూడా తమ ఆధ్వర్యంలో పోయవలసిందిగా కోరుకుంటూ, మరి మెయిన్ మాకు నీటి సమస్య ఎక్కువగా ఉందండి. అయితే జలజీవన మిషన్ విషయంలో గత 5 సంవత్సరాల నుంచి కూడా మాకు జలజీవన మిషన్ గత ఇబ్బందిగా రాలేదు మా గ్రామానికి. నేను చాలామంది అధికారులకి చాలాసార్లు లెటర్లు ఇచ్చానండి. తప్పనిసరిగా మాకు జలజీవన మిషన్ తమను ఇప్పించి ఈ గ్రామానికి నీటి సమస్య తొలగించవలసిందిగా కోరుకుంటూ, మేము అభివృద్ధి విషయంలోనూ మేము వేరే పార్టీలు ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి విషయంలో మా అందరం కూడా ఒకటే పార్టీ. మేము అంతా గ్రామం అంతా కూడా ఒకటే పార్టీగా ఒకటే మొత్తం కూడా ముందుకెళ్తాం. మాకు అటువంటి విషయంలో ఏ విధంగా ఇబ్బందులు లేవు. ఈరోజు నిజంగా
కూటమి ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం అని నిరూపించుకుంటుంది. అదే విషయంలో అదే విధంగా మన ఎమ్మెల్యే గారు కూడా విరామం లేకుండా ప్రతి చోట ప్రతి ఊర్లో కూడా ఏవో పనులు చేయిస్తూనే ఉన్నారు. అలాగే ఇంక్లూడింగ్ తాడేపల్లి కూడా అలాంటి ఎమ్మెల్యే గారు మనకు దొరికినందుకు మనందరికీ సంతోషకరం. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారంగా చేస్తారని నాకు అనిపిస్తుంది. అదేవిధంగా మనకి ఈ రోజు కొద్దిగా లేట్ అయినప్పటికి కూడాను మనకి డ్రైనేజ్ శాంక్షన్ చేయటం, అలాగే రోడ్డు శాంక్షన్ చేయటం ఇదంతా కూడా గొప్ప విషయంగా చెప్పుకోవాలి. అలాగే ఈ డ్రైనేజ్ ఈ వర్షాకాలం నీళ్లు కూడా అవుట్లెట్ గోదావరి మన రియర్ లోకి వెళ్ళేటట్టుగా అవుట్లెట్ అనేది కూడా కరెక్ట్ గా ఏర్పాటు చేస్తే ఈ వరదల్లో ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి సార్. మాకు ఈ కార్యక్రమాలు ఇవాళ శంకుస్థాపన చేయించి ఫస్ట్ స్టార్ట్ చేసేందుకు మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. డిసెంబర్ 1 ఎన్కే గ్రౌండ్లో జరిగే హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం ఉదయం స్థానిక హౌసింగ్ బోర్డు శివార్ ఎంఎస్ రాజు టౌన్షిప్ నందు మాకా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళనం సమితి సభ్యులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో హిందూ సమ్మేళనానికి విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. 1వ తారీఖు సోమవారం 3 గంటలకు హిందూ సమ్మేళన కార్యక్రమం చేస్తున్నాం. వాళ్ళందరినీ ఆహ్వానించడం కోసం ఎన్ఎస్ రాజు టౌన్షిప్కి వచ్చి వీళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం. వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ రమణతో వీళ్ళ కోరిక మేరకు మేము రావడం జరిగింది. మన హిందూ ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి, మన హిందూ ధర్మం యొక్క ప్రసారాన్ని, దాన్ని అనుసరించే మార్గాల్ని మన ఇక్కడ వచ్చే స్వామీజులు అందరూ కూడా చెప్తారు. ఈ మార్గం కూడా మనందరం కూడా వీళ్ళందరూ రావాల్సిందిగా కోరుతూ మేము అందరూ కూడా ఎన్ఎస్ఆర్ టౌన్షిప్ సభ్యులందరూ వచ్చి అందరూ ఈ హిందూ మహా సమ్మేళనంలో పాల్గొని అందరూ జయప్రదం చేస్తామని అనుకుంటున్నాం మొత్తం. అలాగే మనం ఒక వినాయక చవితి పండగలో నవరాత్రులు చేసుకుంటున్నాం. ఆ నవరాత్రులు చేసుకునే 9 రోజులు కూడా మనం ఐక్యంగా చేసుకుని అందరూ ఒకరికొకరు అందరికందరూ ఒకరుగా అందరూ కలిసి చేసుకుని 9 రోజులు చాలా ఆనందంగా ఉంటున్నాం. అలాగే ప్రతి వారానికి ఒక రోజైనా మనం ఈ భజన కార్యక్రమం మొదలుపెట్టి చేసుకుంటే కలిసికట్టుగా అందరూ ముందుకెళ్దామని చేస్తున్నాం. తాడేపల్లిగూడెం సెయింట్ ఆన్ స్కూల్లో ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ మనసులో మాట మన్ కీ బాత్ 128వ ఎపిసోడ్ ప్రసార కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ బాధ్యులు ఏతకోట తాతాజీ, బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ నర్సే సోమేశ్వరరావు, బీజేపీ పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రేణు, రామగాని సత్యనారాయణ, ఆరాధ్యుల అంజీ, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న స్కూల్స్లో కూడా పెట్టాలని నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి ఈరోజు కానీ రాబోయే రోజుల్లో ఉపాధ్యాయులు ఆ క్లాస్ ఆ యొక్క ఏదైతే ఈ భవనాలు ఉన్నాయో, ఈ స్కూల్స్ ఉన్నాయో, స్కూల్ యజమాన్యం కూడా ప్రతి విద్యార్థికి చూపించి చేయాలని ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి ప్రతి ఉపాధ్యాయులు, ప్రతి యజమాన్యం కూడా ప్రతి విద్యార్థికి యువత ముఖ్యం. ఇది మన్ కీ బాత్ కార్యక్రమం. ఇక్కడ ఈవిడ ఉంది, ఈవిడ పేరు వెంకటలక్ష్మి గారు. ఎందుకు చెప్తున్నానంటే ఇది 128వ ఎపిసోడ్. ఈవిడ 100 ఎపిసోడ్లు పైబడి కంటిన్యూ చూసినందుకు మోడీ గారు ఆవిడకి చూసి ఈవిడ ప్రూఫ్ ఏంటంటే ప్రతి ఎపిసోడ్ చూసిన తర్వాత సరళి యాప్లో అప్లోడ్ చేస్తారు. ఇప్పుడు అలా అప్లోడ్ చేసినందుకు మోడీ గారు ఆవిడ సర్టిఫికెట్, బుక్లెట్ కవర్ పంపించారు ఢిల్లీ నుంచి. అంటే అది ఎంత నిశ్చితంగా ప్రధానమంత్రిగా దీన్ని పరిశీలిస్తారన్నది తెరుడుగా చెప్తున్నారు. అందుకని ఈ రకంగా ప్రతి ప్రజలు దీన్ని బాగా అలవాటు పడ్డారు. ఒకసారి చూసిన తర్వాత ఈరోజు మరి ప్రధానమంత్రి గారు చెప్పిన విషయాల్లో భారతదేశం యుద్ధ రంగంలో కానీ, రక్షణ రంగంలో కానీ, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తుల్లో కానీ, అలాగే చిన్న చిన్న పారిశ్రామికంగా విలేజ్లో తయారవుతున్న తేనె నాటి ఉదాహరణ చూపించారు. పారిశ్రామిక రంగంలో కూడా భారతదేశంతో ముందడుగులో ఉంది. ఇలా ఆర్థికంగా 4వ శక్తి నుంచి 3వ శక్తికి ఏదైనా సిద్ధంగా ఉంది. ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా మేడ్ ఇన్ ఇండియా అంటే ప్రధానమంత్రి ఒకటే చెప్తున్నారు అందరికీ, స్వదేశ వస్తువులు కొనండి. స్వదేశ వస్తువులు కొన్న రోజున భారతదేశం ఆర్థికంగా ఇంకా ఎదుగుదల తొందరగా ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి మనం ఆలోచించి స్వదేశ అంటే విదేశ వస్తువులు మానేమని కాదు, వీళ్ళందరూ మీ స్వదేశ వస్తువులు కాంట్రాక్ట్ చూడండి. ఆ ట్యాక్స్ ద్వారా మన ఇండియా ఆర్థికంగా బలపడే అవకాశం. ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఏంటంటే ప్రధానమంత్రి కార్యాలయానికి మీరు నేరుగా మీ యొక్క
ఆలోచనలు కానీ మీ యొక్క ప్రత్యేకతలను కానీ మీరు చేస్తున్నటువంటి మీ చుట్టుపక్కల ఎవరైనా ప్రత్యేకంగా ఒక కార్యక్రమం చేస్తే అది వీడియో తీసి నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి పంపితే అది 25వ తారీఖు లోపు కనుక ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్తే నేరుగా వారే మీతో మాట్లాడి మీ యొక్క ఎపిసోడ్ ఇందులో వచ్చే విధంగా మీతో మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. అది నేరుగా ప్రధానమంత్రి కూడా ఈ ఎపిసోడ్లో చెప్పడం జరుగుతూ ఉంటుంది. అందుకే ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా మారుమూల ప్రాంతాలు, ఇందాక చూడండి కర్ణాటకలో ఒక గ్రామంలో తేనెటీగల ద్వారా తేనె మరి డెవలప్ చేస్తూ దాన్ని కూడా ఒక ఆర్థికంగా ఒక మహిళా డ్వాకా గ్రూపుల ద్వారా కూడా మరి ఆర్థిక పరిపుష్టిని కల్పించడం అనేది ఒక ప్రత్యేకత. దాన్ని మీరు అందరూ చూడడం ద్వారా మీకు ఒక ఆలోచన రావాలి. మీరు అందరూ చాలా బాగా చదువుకుంటా ఉన్నారు. ఈ చదువులో ఆదివారం ఎలాగ మీకు సెలవే కాబట్టి ఆ అరగంట కూడా కేటాయించి మరి ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రత్యేకత అన్నీ కూడా మీరు తెలుసుకోవాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా భావి భారత పౌరులు అంటే కాబోయే సైంటిస్టులు కానీ లేకపోతే ఇంజనీర్లు కానీ అందరూ మీలో ఉన్నారు. మనం ముఖ్యంగా మీరు ఎప్పుడన్నా మోడీ గారిని ఏదైనా దేశం వెళ్ళినప్పుడు ఆయన ఏదైనా ఓపెనింగ్ చేసినప్పుడు ఏమైనా చూసారా? మీరు చూసారా? ఆయన ఏమైనా కట్ చేస్తే ఆయన దగ్గర పేపర్ కానీ ఉంటే తీసి జేబులో వేస్తుంటారు. ఆయన దేని గురించి? స్వచ్ఛ భారత్ గురించి. అది అంటే ముఖ్యంగా యువత తెలుసుకోవాల్సిన స్వచ్ఛ భారత్ అంటే అన్నీ స్వచ్ఛంగా ఉంటే, మనం స్వచ్ఛంగా ఉంటే, పరిసరాలు స్వచ్ఛంగా ఉంటే అలాగే దేశం స్వచ్ఛంగా ఉంటుందని చెప్పి ఆయన కోరిక ఏం కూడా చేయాలని, మొత్తం భారతదేశాన్ని కూడా స్వచ్ఛంగా ఉంచాలని చెప్పి. అలాగే ఇక్కడ మనకి చాలామంది తెలీదు, స్వదేశీ ఉత్పత్తులు చాలా మనం ఏంటంటే మనకి ఎక్కడి నుంచో పారిస్ వస్తే మనం చూసి చైనా నుంచి వచ్చిందో లేకపోతే ఏదో అనుకుంటాం. కానీ మన దేశంలో వచ్చేసి అవి మళ్ళీ వేరే దేశాలకు వెళ్ళి అక్కడ మేడ్ ఇన్ చైనా లేకపోతే అమెరికా అని చెప్పి మన ఉత్పత్తులే కొన్ని వేరే కంట్రీ వెళ్ళి మనకే మళ్ళీ రివర్స్ వస్తున్నాయి. అలా లేకుండా ఆయన ఏంటంటే మారుమూల స్వదేశీ వస్తువులు ఎలా చేస్తున్నారో, ఎలా మార్కెటింగ్ చేస్తున్నారో వాళ్ళందరినీ బయట మన ప్రపంచానికి అంటే ముందు ముఖ్యంగా భారతదేశానికి పరిచయం చేసి తర్వాత ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. తాడేపల్లిగూడెం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో ఆదివారం గురజాడ అప్పారావు వర్ధంతి సభ జరిగింది. వక్తలు మాట్లాడుతూ గురజాడ అప్పారావు రచనల ద్వారా సాంఘిక సంస్కరణ కృషి చేశారన్నారు. ముఖ్య రచనలలో కన్యాశుల్కం నాటకం ప్రజానికానికి ఆకట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో గరికపాటి బాపయ్య శర్మ, గ్రంథాలయ అధికారి వి శ్రీనివాసరావు, గ్రంథాలయ ఇన్ఛార్జ్ వైవి సాయిబాబు, ఏ జనార్దన్ రావు, ప్రసాద్, రీడర్స్, సీనియర్ సిటిజన్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.